My friends, God always speaks to us, and when He speaks, we receive a fountain of joy. నా స్నేహితులారా, దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడినప్పుడు సంతోషపూటను మనం స్వీకరించగలుగుతాం. This morning the Lord speaks to us from Isaiah 41:15. ఈ ఉదయకాలం యెషయా 41:15 నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. I will make you into a threshing sledge, నేను మిమ్మును నురిపిడి మ్రానువలే చేయుదును, new and sharp with many teeth. కక్కులు పెట్టబడి పదునైన క్రొత్తదిగా. That's how God wants to make us. ఆ రీతిగా దేవుడు మనల్ని చేయాలని కోరుచూ ఉన్నారు. Before this verse, in verses 11 and 12, we read ఈ వచనానికి ముందుగా 11, 12 వచనములు మనం చదివినట్లయితే, that many enemies might try to come and swallow us and harm us. అనేక మంది శత్రువులు వచ్చి మృంగివేయనట్లుగా మనకు కీడు చేయడానికి ప్రయత్నం చేయిచూ ఉన్నప్పటికీ, Yes, they might put traps against us. వారు ఒకవేళ మనకు విరోధముగా వలలు కూడా పన్నవచ్చును. They might come and do harm against us. వారు మనకి విరోధముగా కీడు చేయ ప్రయత్నం చేయరావచ్చును. But the Lord immediately says, do not fear. కానీ ప్రభు వెంటనే సెలవిస్తూ ఉన్నారు, భయపడకుము. You know, He said in Zechariah that whoever harms you harms the apple of my eye. జకర్యా గ్రంథములో ఆయన చెప్పి ఉన్నాడు కదా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టి ఉన్నవాడు లేక హాని చేసినవాడు. My friends, they are not just your enemies, they become enemies with God. నా స్నేహితులారా, కేవలం వారు మీకే శత్రువులు కాదు, దేవునికి శత్రువులై We ఉన్నారు. have to pity them. మనం వారి మీద జాలి పడాలి. You know what happens to the enemies of God. దేవుని శత్రువులకు ఏమవుతుందో మీకు తెలుసు కదా. But in the midst of this, God tells us this verse. కానీ వీటన్నిటి మధ్యలో కూడా దేవుడి వచనం ద్వారా ఏమని తెలియచేస్తూ ఉన్నారంటే, I will make you into a threshing sledge, నేను మిమ్మును నురిపిడి మ్రానుగా చేయుదును, a mighty weapon, బలమైన ఆయుధముగా, new and sharp with many teeth. నూతనమైనదిగా పదునైనదిగా అనేకమైన కక్కులు పెట్టబడి. God makes us powerful in the midst of this enmity. దేవుడి శత్రుత్వం మధ్యలోనే అత్యంత శక్తివంతముగా చేయువాడై ఉన్నారు. When Isaac came to a place called Gerar and he was digging and reopening the wells of his father Abraham, ఇస్సాకు గరారు అనే ప్రాంతానికి వచ్చి తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావులను తిరిగి మరలా తవ్వించుచూ ఉన్న సమయంలో, there when he finally dug and the well sprung the water, అక్కడ అతడు చివరిగా త్రవ్వియున్నప్పుడు జలముల ఊటగల బావిని దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నారు. the enemies who claimed that that is their place came and said, no, get away, this is ours. వారి శత్రువులు వచ్చి ఇది మా స్థలము, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్తూ ఉన్న సమయంలో, They never dug that well before. వారంతకు ముందు ఆ బావిని త్రవ్వి ఉండలేదు. But when water came, they came to steal it. కానీ నీరు వచ్చినప్పుడు మాత్రం దొంగతనం చేయడానికి వచ్చారు. Isaac didn't fight and he went on to open the next well ఇస్సాకు యుద్ధం చేయలేదు గాని మరొక బావిని త్రవ్వడానికి ఇంకను ముందుకు వెళ్ళాడు. in another place. మరి ఒక స్థలములో, And there also water came miraculously. అక్కడ కూడా అద్భుతకరంగా నీళ్లు వచ్చాయి. And again the enemies came. మరలా ఆ శత్రువులు వచ్చేశారు. Isaac kept on moving ఇస్సాకు ముందు కొనసాగుతూనే to ఉన్నాడు. the next well, to the next well. తదుపరి బావి యొద్దకు. And finally they said, oh, wherever we go, we can't stop this fellow. చివరికి వారు ఏమనుకున్నారంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఈ వ్యక్తిని ఆపు చేయలేము. Wherever he goes, there is water gushing out from his wells. అతను ఎక్కడికి వెళ్ళినా సరే అతని బావుల్లో నుంచి నీళ్లు పొంగి ప్రవాహంగా వస్తున్నాయి. And God prospered Isaac tremendously after that. దేవుడు ఆ తరువాత ఇస్సాకును ప్రచండమైన రీతిలో ఆశీర్వదించారు. That the king Abimelech himself came and asked, oh, who are you? రాజైన అబీమెలెకు సైతం వచ్చి ఆశ్చర్యపడుతున్నారు, ఎవరు నీవు? Don't cause us any harm. You are becoming so prosperous. నీవు మాకేం కీడు చేయవద్దు, ఎందుకంటే నువ్వు చాలా వృద్ధి చెందుతూ ఉన్నావు. You are too much for us. మాకంటే చాలా గొప్పవానిగా ఉన్నావు. That is what the Lord is going to make your enemies say. దేవుడు మీ శత్రువులు కూడా మీతో అలాగున చెప్పే విధంగా చేయనై ఉన్నారు. Even the kings talk about you. రాజులు కూడా మీ గురించి మాట్లాడుకుంటారు. That you are becoming a mighty threshing sledge. మీరు బలమైన నురిపిడి మ్రానువలే ఉండులాగున చేస్తారు. God's mysterious ways are coming, my friends, to prosper you, దేవుని మర్మయుక్తమైన ఆలోచనలు మిమ్మల్ని వర్ధిలింపచేయడానికి వచ్చేస్తున్నాయి స్నేహితులారా. to make you powerful మిమ్మల్ని శక్తివంతులుగా చేయడానికి, by blessing you. మిమ్మల్ని దీవించడం ద్వారా. Shall we thank God for this? మనం ఇందు నిమిత్తము దేవునికి వందనములు తెలియచేద్దామా? Thank you for making us your mighty weapon, Lord. మమ్మల్ని మీ బలమైన ఆయుధంగా చేయించినందుకే వందనములు ప్రభు. We will continue doing your will, not being discouraged of the enmity, నిరంతరాయముగా శత్రుత్వం గురించి చింతించకుండా ముందుకు కొనసాగుతాం. not being discouraged because of our oppressors, మమ్మల్ని
ఉత్సాహాన్ని అణచివేసే వారి ద్వారా మేము నిరుత్సాహము చెందము. You will make us a powerful threshing sledge. మీరు మమ్మను శక్తివంతమైన నూరిపిడి రానుగా చేయనయ్యున్నారు. You will make us new. You will make us sharp, Lord. మీరు మమ్మల్ని నూతనమైనదిగా పదునుగా చేయనయ్యున్నారు. Empower your children for that. అందుకు మీ బిడ్డలను శక్తివంతులుగా చేయండి. Give them a new spirit. నూతనమైన ఆత్మనివ్వండి. Take away the spirit of sorrow. విచారగ్రస్త ఆత్మ తీసివేయండి. The spirit of crying and fear. రోదించే భయముతో ఆత్మ తీసివేయండి. Let them be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడులాగున చేయండి. Used by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత వాడబడులాగున. Whatever they do, let it prosper. వారు చేయనిదంతయు వర్ధిల్లును గాక. Let waters come out of their wells. నీరు వారి బావుల్లో నుంచి బయటకు వచ్చును గాక. Let them produce maximum, Lord. వారు ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉండాలి ప్రభు. That even the kings fear them. రాజులు కూడా వారికి భయపడాలి. The corporation fears them. కార్పొరేషన్ వారికి భయపడాలి. The community fears them. సమాజం కూడా వారికి భయపడాలి. Make them grow and prosper. వారిని ఎదుగులాగున వర్ధిల్లింప చేయండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friends, today is the birthday of my dear mother, Mrs. Evangeline Dhanakaran. నా ప్రియ స్నేహితులారా, నేటి దినమున నా ప్రియమైన తల్లి గారు ఇవాంజలిన్ దినకరణ్ గారి యొక్క జన్మదినోత్సవము. God has used her powerfully to lead so many families, women and young people. దేవుడు ఆమెగా అనేక మంది కుటుంబాల కోసం, స్త్రీల కోసం, యవనస్తుల కోసం నడిపించడానికి వినియోగించుకున్నారు. Pray for her today and continue to share all your love to her even in the comment section. ఈ రోజున వారి కొరకై ప్రార్థించండి. కామెంట్ సెక్షన్ లో మీ ప్రేమను అక్కడ మీరు వ్యక్తం చేయండి. Subscribe and keep watching these videos. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు వీక్షిస్తూ ఉండండి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Visit the Jesus Calls Prayer Tower closest to your home and let us know in the comments below. మీకు దగ్గరలో ఉన్న యేసుప్రభు ప్రార్థన గోపురాన్ని దర్శించి కింద కామెంట్స్ లో మాకు మీ అభిప్రాయాలు If తెలియజేయండి. you're not able to visit a prayer tower, you can call telephone prayer tower anytime and we are available 24/7 to pray for ఒకవేళ you. మీరు ప్రార్థన గోపురాన్ని దర్శించలేకపోతే మీరు మా టెలిఫోన్ ప్రార్థన గోపురానికి కాల్ చేయవచ్చు. 24 గంటలు మీకు అందుబాటులో Prayer ఉంటారు. warriors are there just to hear you and pray for you. మీ కొరకు ప్రార్థించడానికి ప్రార్థనా యోధులు అందుబాటులో ఉన్నారు. You are never alone, my dear మీరు friends. ఎప్పుడు ఒంటరిగా లేరు నా ప్రియ స్నేహితులారా. I'd like to wish my precious wife, Sister Evangeline Paul Dhanakaran, who has sponsored this program today on her birthday. God bless you, Evangeline, and happy birthday. ప్రత్యేకమైనటువంటి రీతిలో నా యొక్క సతీమణికి నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తన యొక్క జన్మదిన సందర్భంగా యొక్క కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు కాబట్టి సోదరి ఇవాంజలిన్ నేడు జన్మదినాన్ని జరుపుకొనుచున్న మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. God bless you according to Isaiah 59:21. My spirit who is on you will not depart from you. And my words that I have put in your mouth will always be on your lips, on the lips of your children and on the lips of your descendants, from this time on and forever, says the Lord. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, నేను వారితో చేయు నిబంధన ఇదే, నీ మీదనున్న ఆత్మను నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న వాగ్దానం ద్వారా దేవుడు దీవించునుగాక. Lord bless your dear daughter Evangeline with long life, good health, divine strength and divine peace. And ప్రభువా, మీ ప్రియ కుమార్తెకు దీర్ఘాయువును, మంచి ఆరోగ్యమును, దైవికమైనటువంటి బలమును, దైవికమైనటువంటి శాంతి సమాధానము మీరు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాము. Lord, according to her prayers, bless the whole family and help us all to be together to be used by you. దేవా, తాను చేసినటువంటి ప్రార్థన బట్టి కుటుంబం అంతా కూడా దీవించబడాలి. అందరము కుటుంబంలో మీ యొక్క సేవలో వాడుకున్నట్లుగా మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము. Even the grandchildren, we commend ourselves to your care. Let her have all the joy through the family and through your grace upon her life this year. Let there be great increase in Jesus' name. Amen. God bless you. మనమ సంతానం కూడా దీవించబడాలి, వాడుకోబడాలి. వారిని కూడా మీ చేతులకు మేము సమర్పిస్తూ ఉన్నాము. ఈ కుటుంబం ద్వారా మా ప్రియ సహోదరి సమస్త ఆనందముతో నింపబడునుగాక. ఈ సంవత్సరము తన మీద ఉన్న మీ యొక్క కృపను బట్టి గొప్ప అభివృద్ధి కలుగునుగాక అని యేసు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవుడు దీవించునుగాక. Precious brother Shyam Prasad, thank you so much for remembering my beloved wife and your dear sister
Mrs. Evangeline Paul on her birthday today. మాకు అత్యంత ప్రియమైనటువంటి మా ప్రియ సహోదరుడు శ్యామ్ ప్రసాద్ నేడు జన్మదినాన్ని జరుపుకొనుచు ఉన్నటువంటి మా ప్రియ సతీమణి ఎవాంజలిన్ జన్మదిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మీరు సమర్పిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. May the Lord bless you for your love and prayers for her. Psalm 29:11. The Lord gives strength to his people. The Lord blesses his people with peace. ఆమె కోసమై మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి, ఆమె పట్ల మీరు చూపించిన ప్రేమను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 29వ కీర్తన 11వ వచనం ప్రకారము యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును అన్న వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Father, our dearly beloved Brother Shyam Prasad, Jesus calls ambassador, may your comforts fill him, Lord. Lord, we తండ్రి, మా ప్రియమైనటువంటి సహోదరుడు శ్యామ్ ప్రసాద్ గారు యేసు పిలిచిన సేవలో అంబాసిడర్గా ఉన్నారు. దేవా, మీ యొక్క కనికరము మీ సహోదరుని నింపాలని మేము ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాము. thank you for the life of Sister Sharon, who has been a great support to our brother and to your kingdom. Lord, comfort him, strengthen him, and fill that empty place with all the peace of God. తండ్రి, మా ప్రియ సహోదరి శారన్ యొక్క జీవితాన్ని బట్టి మీకు వందనములు. మా ప్రియ సహోదరుడికి ఎంతో సహాయకారిగాను, మా ప్రియ సహోదరి మీ రాజ్యాన్ని కూడా ఎంతో సహాయకారిగా ఉన్నారు. అందరిని బట్టి మీకు వందనములు. తండ్రి, మా ప్రియ సహోదరుడిని ఓదార్చండి, బలపరచండి. ఆ ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని దేవుని యొక్క సమాధానం చేత నింపమని ప్రార్థించుచున్నాం. Wesley and Mary be blessed in the business. వెస్లీ సహోదరి మేరీ చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. And the tuition center, let it prosper. Let there be great enrollments in the name of Jesus. వీరు నడిపిస్తూ ఉన్నటువంటి ట్యూషన్ సెంటర్లో ఎక్కువ శాతం పేర్లు నమోదు కావాలని యేసు నామమున ప్రార్థించుచున్నాము. And Priyanka have great success in the cloth business and divine peace on all sides. బట్టల వ్యాపారాన్ని చేస్తున్న మా ప్రియ సహోదరి ప్రియాంకను మీరు ఆశీర్వదించండి. అలాగే అన్ని వైపులా సమాధానము మీరు దయచేయడం మాత్రమే కాకుండా తాను చేస్తున్న వ్యాపారంలో గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించండి. Kishore Kumar have all the money back in Jesus' name. Bless them, Lord, as a family. Amen. God bless you. కిషోర్ కుమార్ కు రావాల్సిన సమస్త ధనము యేసు నామములో వచ్చునుగాక. తండ్రి, కుటుంబముగా వీరందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము. ఆమెన్. దేవుడు దీవించునుగాక.